దగ్గర ఆల్మోస్ట్ ఎంతమంది కస్టమర్ వాళ్ళు కొనుక్కుంటున్నారంటే? మణికొండ చుట్టుపక్కల మాకు ఒక 25,000 ఫ్యామిలీస్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీ. బట్ ఏంటంటే నేను ఒక 200 మందికి మాత్రమే సప్లై చేయగలుగుతాను. డిమాండ్ ఉంది కానీ సప్లై లేదంటున్నారా? సప్లై ఉంది, నాకు కెపాసిటీ ఉంది, నేను 1000 మెంబర్స్కి చేయగలుగుతారు. ఓకే, 1500 చేయగలను. ఇంకా దీని గురించి అవేర్నెస్ తెలియట్లేదు జనాలు. 2020లోనే కోవిడ్కి ముందే కొంతమంది మన మంత్రి సత్యనారాయణ లాంటి వాళ్ళు, బయాలజీ ప్రొఫెసర్స్, ఇది వండాల్సిన అవసరం కూడా లేదు. అదే అంటున్నాను, ఒక 20 grams తినడానికి మీకు రెసిపీ అడుగుతున్నారు నన్ను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు దోశ, చపాతీయో, పూరి ఏదో కట్ చేసి దానిపై జల్లుకుని కట్ కూడా చేయలేదు, ఉండేది ఇంత ఉంటుంది, 1 నుంచి 2 inches ఉంటుంది హైట్. ఏదైతే తింటున్నారో దాంట్లో పెట్టుకొని తినేసింది. ఒక 4 bites 5 bites ఈజీగా అయిపోతుంది. నరేష్ గారు ఒక వీడియోలో మీ ఫుడ్ గురించి చెప్తూ ఉన్నారు, ఆ వీడియోలో నేను చూసాను. అది యాస్టిస్గా అలా తిన్నా కూడా దాని మీద కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం పిండుకున్నా కూడా దే కెన్ ఈట్ వెరీ. ఒక హాఫ్ టొమాటో, హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని లెమన్ లేదా బ్లాక్ సాల్ట్ వేసుకొని పెప్పర్ వేసుకొని అట్లా కూడా తినచ్చు. మీకు ఒకే టేస్ట్ కాదు, ఒక 4 టేస్ట్స్ 4 ఫ్లేవర్స్ మిక్స్ అయ్యి వస్తాయి. అది తినడం అలవాటు అయితే 1 or 2 daysలో మీరు రాగానే తినేస్తారు, డైరెక్ట్గా తినేస్తారు. బ్లడ్లో చాలా మంచి చేంజెస్ అది తీసుకొస్తాయండి. ఎందుకంటే ఒకనొకప్పుడు వీట్ గ్రాస్ గురించి ఎలా పబ్లిసిటీ అయింది, జనాలకి అనకూడదు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క భూమి వస్తూ ఉంటుంది. ట్రెండ్ అంటారు, ఆయిల్ పుల్లింగ్ ఒకనొకప్పుడు చెప్పలా, దానికి ప్యాకెట్స్ కూడా వచ్చేవాళ్ళే కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ 10 ml ప్యాకెట్స్. అదే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఒక వీడియో కూడా చూసానండి, అంతరిక్షంలో కూడా ఈ ఫుడ్ని వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు, అక్కడ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో దీన్ని పండించారు కూడా, ఎందుకంటే మనకి 7 daysలో వస్తుంది క్రాప్. అందుకని నాసా వాళ్ళే చేస్తున్నారు. అంటే మన అమ్మమ్మలు నానమ్మలు చేశారండి. దీన్ని ఏంటంటే తీసుకెళ్లాల్సిన విధానంలో వెళ్ళాల్సిన విధానంలో వెళ్ళలేదు. అంటే మీరు ఈ రీసెర్చ్లో భాగంగా ఇప్పుడు షుగర్ ఇంతకుముందు అనేవాళ్ళు మెంతికూర తింటే మీరు షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయని చెప్పని, ఇప్పుడు అలా ఏమన్నా మీరు సెగ్రిగేట్ చేసుకోగలిగారా? ఇది షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది, ఇది బీపీ వాళ్ళకి బాగా పనిచేస్తుంది? ఉన్నాయండి. నేను బై ప్రొఫెషన్ ఐఎమ్ నాట్ ఎ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ కాదు, డాక్టర్ని కాదు, నేను రికమెండ్ చేయలేనవి. బట్ ఐ నో వాట్ ఆర్ ది స్కిన్ కేర్కి ఏం తినాలి, డయాబెటీస్ వాళ్ళు ఏం తినాలి, థైరాయిడ్ వాళ్ళు ఏం తినాలి, ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళు ఏం తినాలి, సో హార్ట్ హెల్త్కి ఏం తినాలి, లివర్కి ఏం తినాలి, ఇవి మీకు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు విత్తనాలు నేను మా బాల్కనీలో వేద్దామని చెప్పి కొన్ని తోటకూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు వేస్తే ఒక ప్యాకెట్ వేస్తే 1-2 ఇచ్చాయండి మొక్కలు, అంతే. 1-2 అంటే విత్తనాల్లో ఈ చిన్న పంటకే నేను ఇంత ఫీల్ అయిపోతే రైతుల పరిస్థితి ఏంటని నాకు అప్పుడు అర్థమైంది. సీడ్స్ ఇప్పుడు బయట దొరికే సీడ్స్ తీసుకొని వేస్తుంటే మీరు యాక్చువల్గా ఏంటంటే ఈ రైతులు ఏదైతే వేస్తున్నారో ఇవన్నీ కమర్షియల్ క్రాప్స్ కింద లెక్క అండి. మనం ఈ రోజుల్లో తింటున్నది నాలుక కోసం తింటున్నాం, కంటి కోసం తింటున్నాం, కానీ ఒంటి కోసం తినట్లేదు. కరెక్ట్, మెయిన్ ప్రాబ్లం అదే. ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారంటే, కొనుక్కొని తినండి లేదా మీ ఇంట్లో పండించుకొని తినండి, బట్ డైలీ మైక్రోగ్రీన్స్ తినండి, ఇంతకుమించి సింపుల్. 2018 వరకు బ్యాంక్ ఎంప్లాయీని, ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. 2018 తర్వాత బయటకు వచ్చేసి నేను రియల్ ఎస్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నాను. ఇప్పుడు అవి 2 కూడా ఆపేసి ఇదే కంప్లీట్గా చేయాలని ఫుల్గా డిసైడ్. ఎందుకంటే ఇది మనకి నీడ్ ఆఫ్ ది అవర్ అండి యాక్చువల్గా చెప్పాలంటే. అలాగే ఇదేంటంటే మొలకెత్తేటప్పుడు మనం ఎంత దాన్ని వెయిట్ పెడతామో అది పైకి లేస్తాం. ఈరోజు మనకు బయట దొరుకుతున్న ఏ ఫుడ్ కూడా మనము కాన్ఫిడెంట్గా చెప్పలేము అది ప్యూర్ ఫుడ్ అని. డబ్బు అనే విషయం పక్కన పెడితే అండి, యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ జాబ్. అంటే ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్స్కి ఆరోగ్యం అనేది చాలా ప్రీషియస్. అవునండి, ఆబ్వియస్లీ. మనము మీరు ఇప్పుడు చూసారంటే మన బాడీస్ కూడా ఎలా అయిపోతున్నాయంటే ఇమ్యూనిటీ చాలా తగ్గిపోతుంది, న్యూట్రిషన్ తగ్గిపోతుంది. ఇనిషియల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్స్ రికమెండ్ చేసే డోసేజ్ ఫస్ట్లో 50 mg 100 mg ఉంటుంది, తర్వాత దాన్ని డబల్ చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా నేను నిన్న మొన్న చదివాను, ఏదైనా ఫీవర్ రాగానే లేకంటే హెడేక్ రాగానే ఇమీడియట్గా ఏం చేస్తున్నాం, ఒక ట్యాబ్లెట్ వేసేసుకోం. స్కూల్లో చదువుకున్నాం మనం, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్ ఫైట్ చేస్తాయి ఇమ్యూనిటీ అని. మనం ఆ పని చేయనివ్వట్లేదు బాడీని. మీరన్నట్టు మట్టి చాలా పొల్యూట్ అయిపోయింది కూడా. అలాగే టు బి ఫ్రాంక్ వాటర్ కూడా అలాగే ఉంది. మరి విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే ఏం చెప్తారు? నార్మల్గా బయట దొరికే విత్తనాలు కాదండి, మనకి సూపర్ మార్కెట్లో కానీ లేదా సీడ్స్ కంపెనీస్ దగ్గర దొరికే సీడ్స్ కాదు ఇవి. ఇవేంటంటే ఓపెన్ పాలినేటెడ్ నాన్ జిఎంఓ సీడ్స్ అనమాట. చండీగఢ్ అక్కడి నుంచి వస్తాయి,
ఇవి కూడా కొన్ని వెరైటీసే మాక్సిమం వచ్చి మనకి ఇంపోర్ట్ అవుతాయి. మనకి ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో ఈ 2 స్టేట్స్ నుంచి చండీగఢ్ అండ్ కేరళ నుంచి వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు. బెంగళూరులో కూడా దొరుకుతాయి మనకి సీడ్స్. ఇప్పుడు ఇది మీరు 100 గ్రామ్స్ 20 గ్రామ్స్ ఇలా సేల్ చేస్తున్నారండి? ఎలా? ఎందుకంటే కిలో లెక్కన కష్టం కదా. కిలో లెక్కలు కష్టం అండి, ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనకి ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నామంటే సబ్స్క్రిప్షన్ మోడల్లో మనం చేస్తున్నాం. B2C డైరెక్ట్గా కస్టమర్కి హోమ్ డెలివరీ చేసే పద్ధతి మనది. 8 కంటైనరే కస్టమర్ కూడా మనం డెలివరీ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి మినిమం 14 డేస్ అలానే ఫ్రెష్గా ఉంటుంది.